అన్న ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వారందరూ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. లిక్కర్ స్కామ్ జరిగింది జగన్ గవర్నమెంట్లో అని చెప్పండి. దీని మీద మీ అభిప్రాయం? లిక్కర్ స్కామ్ జరిగిందంటే ఎక్కడ లిక్కర్ స్కామ్ జరిగిందో ఆధారాలు చూపించమని అడుగుతున్నాం. ఎవరి మీద కేసు పెట్టినా కానీ ఒక్కళ్ళ గురించి కూడా మీరు ఆధారాలు చూపించలేని స్థితిలో మీరు ఉన్నారు. మీ కూటమి ప్రభుత్వం ఉంది. సిట్ ముందు మీరు ఏదన్నా ప్రూఫ్ ఏమన్నా చూపించారా? ప్రూఫ్ చూపించి అరెస్ట్ చేయండి. ప్రూఫ్లు లేకుండా ఊరక అధికారం ఉంది, నాయకులు చెప్తున్నారులే, సీఎం చెప్తున్నారులే అని చెప్పి అరెస్ట్ చేయాలని అనుకుంటే రేపటి రోజున అదే పోలీసులు మా గవర్నమెంట్ వచ్చాక మాకు పనిచేయాల్సి వచ్చింది. అది గుర్తుపెట్టుకోమని కోరుతాం. మీరు చూస్తున్నారు కానీ ఆ కొన్ని కథనాలు ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు కూడా కోర్టు ముందు మాట్లాడుతూ కూడా ఏదైతే పచ్చ మీడియాలో వార్తలు వస్తున్నాయో అవే దాని ఆధారంగానే సిట్టు మమ్మల్ని విచారిస్తుందని చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? వాళ్ళు ఎలాగైనా మాట్లాడగలుగుతారు. కాకపోతే అధికారం ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చెప్పిందే జరిగిద్ది. వాళ్ళు ఏది చెప్పమన్నా కానీ అదే చెప్తారు. వాళ్ళు ఏది చేయమంటే అదే చేస్తారు. పచ్చ మీడియా అలా చూస్తున్నారు కానీ అమరావతి కంప్లీట్ చేస్తాను 3 ఏళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు. అదే అన్న 40 సంవత్సరాల ఇండస్ట్రీస్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని నేనే డెవలప్ చేశానన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మరి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు. ఇన్ని సంవత్సరాల మీదుగా 2014 నుంచి 19 వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి 5 సంవత్సరాల్లో మీరు అమరావతిని ఏం డెవలప్మెంట్ చేశారో చెప్పవలసిందిగా కోరుతున్నాం. 2019, 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 3 రాష్ట్రాలుగా విభజించారు క్యాపిటల్ని. అలాంటిది ఇప్పుడు 2024లో వచ్చి మీరు మళ్ళీ మేము అమరావతిని డెవలప్మెంట్ చేస్తానంటారు. అమరావతిలో మీరు డెవలప్మెంట్ చేసేది ఏమి ఉండదు. మీరు అమరావతిలో ఇల్లు కట్టుకోవడం తప్ప నుంచి ఏమి చేయలేరు. అది వాన వస్తే ఇవాళ రోజున ఏ స్థితిలో ఉందనేది ఒకసారి వెళ్ళి చూడాలి.